రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బోనాల పండుగకు రేవంత్ సర్కార్ ముక్కుబడిగా నిధులు విడుదల చేసిందని మండిపడ్డారు. బోనాల పండుగకు 20 కోట్లు మాత్రమే కేటాయించడం ఏంటన్నాయన 80% ఉన్న హిందువుల పండుగకు 20 కోట్లు ఇస్తారా అని అన్నారు. 20% ఉన్న ముస్లిం పండుగలకు 30 కోట్లు ఎలా కేటాయించారని ప్రశ్నించారు. ఎక్కువగా ట్యాక్సులు కట్టేది హిందువులేనని, మస్లీస్ను గెలిపించేందుకే హిందూ ఆలయాలకు డబ్బులు ఇవ్వడం లేదని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పక్కా ప్రశ్నిస్తాం. నేను పక్కా ప్రశ్నిస్తా. 100% హిందువుల కోసం ప్రశ్నిస్తా. నేను రాజకీయాలు ముఖ్యం కాదు. గోమాతను వధిస్తే ప్రశ్నించాలా లేదా? హిందూ దేవాలయం మీద దాడులు జరిగితే ప్రశ్నించాలా లేదా? హిందూ దేవతల విగ్రహం ధ్వంసం చేస్తుంటే ప్రశ్నించాలా లేదా? పాత బస్తులో హిందూ అమ్మాయిలకు డ్రగ్స్ ఇచ్చి లోపరుచుకొని లవ్ జిహాదీకి పాల్పడి హిందూ అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తే ప్రశ్నించాలా వద్దా? 15 నిమిషాలు మీ చాతకాంతరం వల్లనే 15 నిమిషాలు సమయిస్తే దానికి చెప్తున్నాడు. అది మర్చిపోయారు మీరు. దాని గురించి మాట్లాడరు. ఇలా బండి సంజయ్ మతం రెచ్చగొడతాడు. నేను మాట్లాడేది రెచ్చగొట్టడమని మీరు భావించినా కూడా నేను బాధపడాను, నేను భయపడా. 100% సనాతన ధర్మం కోసం పనిచేస్తాం. హిందూ సమాజ ఐక్యత కోసం పనిచేస్తాం. హిందూ పండుగలను ఇబ్బంది పడితే హిందూ పండుగలకు ఆ జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించకుండా పక్కా పరిశీలిస్తాం.